గవర్నర్ కోటాలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీగా ఎంపికైన దళవాయి రమాదేవికి అనంతపురం జిల్లాలో ఘన స్వాగతం పలికారు. గుత్తి సమీపంలోని సుంకులమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురంలోని తపోవనం సర్కిల్ వద్ద ఆమెకు వడ్డర్లు, బీసీలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమాదేవి మాట్లాడుతూ, బీసీల్లో అట్టడుగున ఉన్న వడ్డెర కులానికి చెందిన నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. సామాన్య క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న నాకు ఈ అవకాశం రావడంలో ఎమ్మెల్యే దగ్గుపాటి కృషి ఎంతో ఉందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. నా వడ్డెర కులస్తులు నా వెన్నంటే ఉండి ప్రోత్సహించారని, ఖచ్చితంగా వారి కోసం పనిచేస్తానని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ, పార్టీలో క్రమశిక్షణ, బాధ్యతగా ఉంటే ఎవరికైనా పదవులు వస్తాయని చెప్పడానికి రమాదేవి నిదర్శనమన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానమని, అందులో భాగంగా ఈసారి బీసీ మహిళకు పిలిచి అవకాశం ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారికి ఇంతటి సహాయ సహకారాలు అందించిన నాకు పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన నా వడ్డెర కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగున ఉన్న బీసీ వర్గానికి చెందిన వడ్డెర కుల ఆడబిడ్డకి ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, తెలుగుదేశం పార్టీకి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను సామాన్య క్లస్టర్ ఇన్ఛార్జిగా వర్క్ చేశాను. ఆ అవకాశం నాకు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు కల్పించారు. ఈ రోజు చట్టసభల్లో మా వడ్డెర కులస్తులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా కులానికి మంచి జరిగేలా ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ నా కుటుంబానికి వారధిగా పనిచేస్తానని చెప్తున్నాను. అనంతపురం ఆడబిడ్డ అయినటువంటి దళవాయి రమాదేవి గారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా భవిష్యత్ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే ఒక సాధారణ ఆడబిడ్డ, కేవలం క్లస్టర్గా పనిచేసే ఆడబిడ్డకి, బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డకి, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు, అలాంటి బీసీ క్యాస్ట్కి చెందిన వడ్డెర కులస్తులు క్యాస్ట్కి చెందిన అమ్మాయికి ఇంత అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా పార్టీ లైన్లో ఉంటే, పార్టీకి క్రమశిక్షణగా పనిచేస్తే ఖచ్చితంగా పదవులు వస్తాయనే దానికి ఇది ఒక నిదర్శనం. మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న వడ్డెర కులస్తులు ఒక ఆడబిడ్డని వెతికి మరీ ఈరోజు ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్లలో అంగన్వాడీ టీచర్స్ పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఉంది, అలాగే యూనిట్ ఇన్ఛార్జిగా కానీ ఉన్నారు. మళ్ళా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 1.5 year నుంచి క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఏ కార్యక్రమం ఇచ్చినా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం ఇచ్చినా 100% కంప్లీట్ చేసింది. ఇప్పుడు కానీ డోర్ టు డోర్ కార్యక్రమం దాదాపు 95% కంప్లీట్ చేసిన ఘనత మన దళవాయి రమాదేవి గారిది. ఇలాంటి ఆడబిడ్డను గుర్తించి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, బీసీ క్యాస్ట్కి ఈ సంవత్సరం దాదాపు 38,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈరోజు ఇవే కాకోకుండా ఈరోజు 2 గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు వస్తే, ఒకటి వర్ల రామయ్య గారికి, ఎస్సీ కాస్ట్కి చెందిన వర్ల రామయ్య గారికి, అలాగే
వడ్డెర క్యాస్ట్ చెందిన మా సోదరి రమాదేవి గారికి ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానము. ఎందుకంటే బీసీల యొక్క జనాభా అధికంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాకి ఎప్పటికీ న్యాయం చేయనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు 2 ఎమ్మెల్సీలు గవర్నర్ కోటాలో వచ్చిన వాటిని రెండింటిని కూడా ఒకటి బీసీకి ఒకటి ఎస్సీకి ఇవ్వడం అనేది నిజంగా ఒక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఒక మంచి శుభసూచకంగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు బీసీల పట్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడమే కాదు, ఈరోజు బీసీలకి ఆదరణ పనిముట్ల ద్వారా గత 2014-19 ఇచ్చినటువంటి నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు మళ్ళీ తిరిగి చట్టసభలలో ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో పట్టణ ఎన్నికల్లో వచ్చేటువంటి మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు 33.3% రిజర్వేషన్ ఇవ్వటము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లలో 34% రిజర్వేషన్ ఇవ్వటం అనేది బీసీలకి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఒకటే మనం గమనించాలి, ఎక్కడో ఒక క్లస్టర్ గా ఉన్నటువంటి వడ్డెర కులానికి చెందినటువంటి రమాదేవి గారికి ఈరోజు పిలిచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది నిజంగా ఒక అనంతపురం జిల్లాకు ఒక వరమని భావించాలి. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర కులస్తులు చాలా కాలం ఎదురు చూస్తున్నారు, మనకి ఎమ్మెల్సీ కావాలి, ఇలాంటి అధికారమైనటువంటి పదవులు కావాలని చెప్పేసి ఎదురు చూసినటువంటి వాళ్ళ ఎదురు చూపులకి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గతంలో నారా లోకేష్ గారు ఎక్కడైతే యువగల పాదయాత్ర చేపట్టారో ఆ పాదయాత్రలో ఒక చోట వడ్డెర సంఘం వారి యొక్క పిలుపు మేరకు ఒక సమావేశంలో వారందరూ కూడా విన్నవించుకున్నారు, మాకు ఎమ్మెల్సీ పదవి అని మా కులానికి ఇంతవరకు అవకాశం రాదని చెప్పి అన్నప్పుడు వారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్సీగా వడ్డెర కులస్తులకు చెందినటువంటి దాలవాయి రమాదేవి గారికి ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజు చూపిస్తున్నటువంటి ప్రేమ ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తిస్తారు. తద్వారా మా యొక్క బీసీల యొక్క సమస్యలు ఏమున్నా సరే చట్టసభల్లో మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది భావిస్తూ మేమందరూ కూడా ఐక్యమత్యంతో తెలుగుదేశం పార్టీ అండదండలతో అందరూ కూడా కలిసిగా పనిచేస్తూ ఖచ్చితంగా రాబో స్థానిక సంస్థ ఎన్నికల అన్ని చోట్ల కూడా విజయదుందు మోగించి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడి సభ చేస్తామని తెలియజేసుకున్నారు. ఒక అంగన్వాడీ అధ్యక్షురాలుగా, కస్టడీ ఇన్ఛార్జిగా ఈరోజు పనిచేసిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి రావటం వడ్డర్లంతా కూడా ఏకీభవించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానం రమాదేవికి రావడానికి వడ్డర్లు అనేక రోజులు పోరాటం భాగంగా ఈ రోజు మా రమాదేవికి ఫలించిందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా మా కులాన్ని ఎస్టీ జాబితాకి చేర్చడానికి కూడా రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. అది తప్పకుండా చేస్తే యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే నాయకుడు, మన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. అదేవిధంగా జిల్లా మన రాష్ట్ర మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర అధ్యక్షులకి మరి పల్లా శ్రీనివాస్ గారికి, మరి జిల్లాలో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి మా వడ్డెర సంఘం తరఫున, టీడీపీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఒక్కసారి మా రమాదేవికి మరి ఎమ్మెల్సీ గవర్నర్ కోటలో కేటాయించడం మేమందరూ కూడా సంతోషంగా ఆమెకు మరి మేము సన్మానాలు చేసి సత్కరించి ఈ రోజు సుంకలమ్మ గుడి నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీ తరలించి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మరి ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. గత 40 సంవత్సరాల నుంచి అనేక వడ్డెర క్యాస్ట్ అనేక పోరాటాలు చేస్తూ రాజకీయ ప్రాంతం లేదని, విద్య అందుట్లో ఏమీ మాకు ప్రాంతం లేదని అనేక పోరాటాలు చేస్తూ మా పెద్దలు ఎన్నో పోరాటాలు చేశారు. వాళ్ళందరినీ ఈరోజు తగిన ఫలితం దక్కింది. మా ఆడపిల్ల మా రమాదేవి గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా వడ్డర్లకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి,
మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి ప్రశాంత్ గారికి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే విధంగా మాట ఇస్తే తప్పనే వ్యక్తి మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి వర్యులు గారు యువకాలంలో పుట్టపట్టులో ఒక మాట చెప్పారు, ఒడ్డర్లకి చట్టసభల్లో అడుగు పెట్టిస్తానని. ఆ మాట ప్రకారమే ఈ రోజు మాకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని చాలా ఆనందకరం. మరొకతూరి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నాయకులు తెలియజేస్తున్నాం.